మనం రిపోర్ట్ పంపించాం. ఆ బ్రిడ్జి అంతా అయ్యి దానికి ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అది మంచి లింక్ అయింది శ్రీశైలం వైపు అంతా కూడా. ఇట్స్ అ ఫ్యాక్ట్. అట్లాగే ఇప్పుడు మనము ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ చేసాం. ఐ థింక్ 5,000 కోట్లు ఎంత అయిందా, కరెక్ట్గా ఫిగర్ గుర్తులేదు. అదంతా కూడాను మన జేకా లోన్ అంతా తెచ్చుకొని చేయడం జరిగింది. సో ఇటువంటి పెద్ద ప్రాజెక్టులు చేసేటప్పుడు కొన్ని బేసిక్ వర్క్స్ ఇప్పుడు మనం ఏదైతే 10,000 కోట్లు చేస్తున్నాం అది ప్రభుత్వ డబ్బులు చేస్తున్నాం. లాట్ ఆఫ్ లోన్స్ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, తర్వాత పీపీపీ పద్ధతుల్లో వర్క్లు, రకరకాల మోడల్స్ ఉన్నాయి చేసేదానికి. ఇప్పుడు ప్రభుత్వం ఇంత పెద్దగా ఆలోచించి ముందుకెళ్తుందంటే తప్పనిసరిగా ఒక ఆలోచన విధానం ఉంది. ఆర్థికంగా ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఇది ముఖ్యమంత్రి గారి యొక్క అతి ముఖ్యమైన ప్రాజెక్టు. దీన్ని జరగడం ద్వారా మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టిపోతున్నామో దానికి మించినటువంటి ఆదాయాలు, దానికి మించినటువంటి ప్రజలకు సదుపాయాలు, దానికి మించినటువంటి మనం ఎదురు చూడనటువంటి ఆలోచించినటువంటి జీవనోపాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. వీటికి సంబంధించినటువంటి ఆర్థికంగా ఎలా దీన్ని ముందుకు తీసుకుని ప్రభుత్వం దగ్గర నిర్దిష్టమైన ఆలోచన ఉంది. తప్పనిసరిగా మీతో సరైన టైంలో దాన్ని పంచుకోవడం జరుగుతుంది. మాస్టర్ ప్లాన్ కూడా తయారవుతుంది. మనకు ఆల్రెడీ ఒక హైడ్రలాజికల్ ప్లాన్ తయారైంది. అట్లాగే నేను ఇంతకు చెప్పినట్టు ప్రాజెక్టులు 2 గ్రౌండ్ అవుతున్నాయి. ఒక 2 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ అవుతాయి. దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నాం. ఇంతకుముందు చెప్పినట్టు మాస్టర్ ప్లాన్ ఇంకొక 1 వారం రోజులు రాబోతున్నారు. ఎవ్రీ 4 మంత్స్కి ఒక్కొక్క దశలో ఒక ప్లాన్ ఇస్తారు. దాన్ని తప్పనిసరిగా ప్రజలకు మీడియా ముందుకు తప్పనిసరిగా వెళ్తుంది. ఇది కొన్ని ఇన్ఫాక్ట్ కొన్ని మీడియా సంస్థలు కూడా దీని మీద స్టోరీలు కూడా రాస్తున్నాయి. వచ్చి కలిగినప్పుడు షేర్ చేసుకున్నాం కొద్దిగా. తప్పనిసరిగా ఆ రకంగా పారదర్శకంగా ముందుకెళ్తాం మనం. దానికి సంబంధించి ఏం జరుగుతుందంటే మనం ఎస్టీపీలు కట్టినప్పుడు ఏం చేస్తామంటే నాలాల పైన ఐఎన్డి స్ట్రక్చర్స్ కడతామండి, డైవర్స్ స్ట్రక్చర్స్ అని చెప్పేసి. ఆ డైవర్స్ స్ట్రక్చర్ ఇప్పుడు ఏమవుతుందంటే మనకు చుట్టూ ఒక దగ్గర మనకు సేవరేజ్ వ్యవస్థ లేదనుకోండి, ఆ నీళ్ళంతా వచ్చి నాలాలో జరుగుతూనే నాలా మురికి నాలా అయిపోయింది. ఆ నాలా నుంచి వాటర్ తీసుకొని పక్కనే ఎస్టీపీ కట్టి క్లీన్ చేస్తాం. ఆ పద్ధతి జరుగుతామండి. ఇది జరుగుతుండగానే మనం ఇంతకుముందు చెప్పినట్టు ఒక 7,500 కోట్ల ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాము. ఏడీబీకి తర్వాత మొన్ననే ఏఐబి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ ఒకటి వచ్చింది. వాళ్ళు కూడా చూపించాము. వాళ్ళ ప్రాజెక్టులు కూడా పంపించి అప్లోడ్ చేస్తున్నాము. అవి తీసుకొచ్చి చేయాలనే ప్రణాళిక కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ఏమండి